హాయ్ అండి. ఎప్పుడు దోశలు లేకపోతే ఇడ్లీ ఇలా కాకుండా ఈసారి ఇలా పొడిలట్లు కూడా చేసుకుని తినవచ్చండి. ఒకసారి మీకు ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా ఈసారి పొడిలట్లు చేసుకోండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ అయితే చేశాను. కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పలచగా ఉందండి. అది చేసిన తర్వాత తినేసిన తర్వాత నేనైతే పాలైతే తాగాను అనమాట. ప్రేయర్కి అయితే కూర్చున్నాను. ఈరోజు మార్కు 8వ అధ్యాయం అయితే చదివానండి. ఇందులో ఏమిటంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల గురించి దీంట్లో ఉంటుంది, ఈ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దాంతోపాటు కొన్ని దేవుడు ఇంకా అద్భుత కార్యాలు ఇంకా చేస్తూ వస్తాడనమాట. దీంట్లోనే ఈ అధ్యాయంలోనే ఉంటుంది. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేస్తాను కదా, ప్రతిరోజు పెడతాను కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత నా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు లంచ్కి వచ్చి నేనైతే ఏం తిన్నానంటే, ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవన్నమాట. ఉన్న 2-3 కాయగూరలు ఉన్నాయి. దాంతో సాంబార్ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని చెప్పేసి సింపుల్గా లేకపోతే సాంబార్ అయితే పెట్టారనమాట. దాంట్లో కాంబినేషన్గా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, క్రిస్పీగా. ఎప్పుడు వడియాలు అప్పడాలే కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేస్తే తప్పేముందండి. ఎక్కువ ఆయిల్ తినకపోయినా అప్పుడప్పుడు తినవచ్చు కదా అని చెప్పేసి నేనైతే క్యాబేజీ ఫ్రై అయితే చేశాను అనమాట. చాలా సింపుల్గా 2 కాంబినేషన్ చాలా బాగా వచ్చాయండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.